ముంగటలు కూర్చుండు ఎన్ని తులాలు చేశారు సార్ బంగారం? తీసుకో ఫోటోనే కదా ఫోటో ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తాం. పోలీసు వారి తరఫున నేను చెప్పేది ఏంటంటే గత నెల రోజులుగా మన ఆర్మూరు పట్టణంలో దొంగల హల్చలు మరియు చైన్ స్నాచింగ్లు అని చాలా ప్రజలలో భయభ్రాంతులు ఇంకా వాతావరణం ఉండే దాన్ని ఛేదించడంలో మా ఆర్మూరు పోలీసు వారు చాలా కష్టపడి వారు చాలా వీళ్ళు టెక్నాలజీ యూజ్ చేసుకుని మరి లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేసి ఈ చైన్ స్నాచింగ్ ఈ గొలుసు దొంగలను పట్టుకోవడంలో సఫలమైనారు. ముఖ్యంగా గత నెల రోజుల నుండి మన ఆర్మూరు 3 వరుస గొలుసు దొంగతనాలు చైన్ స్నాచింగ్స్ ఈ స్కూటీ మీద రావడం తెంపుకొని పోవడం జరగడం వల్ల ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంటే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పోలీసు వారు గట్టి కృషితో తమ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని పెట్టి ఈరోజు 12 నాడు ఉదయం ఇద్దరు దొంగలు మరి వీరితో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఇద్దరిలో బట్టు బాలరాజు స్కూటీని నడుపుతూ తన వెనుక నూనె గంగాధర్ మరియు ఒక మైనర్ బాలుడు వీళ్ళు ఈ 3 దొంగతనాలు చేసినారు. ప్రాపర్టీ కూడా మనం వారి దగ్గర రికవరీ చేయడం జరిగింది. మేము అందరికీ విజ్ఞప్తి చేసేదంటే వీళ్ళు ఎక్కువ ఈ ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేసి వాళ్ళు ఈ ముఖ్యంగా సాయంత్రం ఈ సందులలో నడుచుకుంటూ వెళ్ళే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి గొలుసులు పెట్టినారు. వాళ్ళకు నిజంగా మహిళలు కూడా ఈ సెంటిమెంట్ తమ పుస్తకాల పట్ల సెంటిమెంట్ ఉంటుంది. మేము కూడా దీన్ని ఎట్లయినా ఛేదించాలని ఒక గట్టి సంకల్పంతో మా టీం సిఐ సత్యనారాయణ గారు కానీ మరియు మా ఎస్ఐ మహేష్, మా హెడ్ కానిస్టేబుల్ తిరుపతి వారి బృందం చాలా కష్టపడి వీళ్ళను పట్టుకోవడంలో సఫలీకృతమైంది. మేము ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు ఎలాంటి ఆందోళన గురి కావద్దు, పోలీసు మీద నమ్మకాన్ని పెంచుకోండి, మేము మా పై విశ్వాసాన్ని పెంచుకోండి, వీళ్ళు పనిచేస్తారు అనే ఒక గుర్తింపుతో ఇస్తే ఇంకింత ఇట్లాంటివి కాకుండా అరికట్టడంతో పాటు పట్టుకోవడంలో కూడా మీ సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. పండుగను కూడా మీరు మంచి ఆనందంగా జరుపుకోవాలని, మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఎవరైనా అనుమానితులు తిరిగినట్టయితే వారి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వారికి ఇచ్చి దీనిలో భాగంగా మనం నేరాలను అరికట్టడంలో భాగంగా అందరూ మనం పాల్పంచుకోవాలని కోరుకుంటూ